నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. పెంచారండి. 500 కేలు కట్టుకోమన్నారు. మన ఈఎల్ఎస్ఆర్ వచ్చి 1100 కేలు ఉంటది, 11 లక్షలు. ఇది 5 లక్షలు. అది తమరు చెప్దాం, మీరు చెప్పిన దాని మీద మనకి ఇది ఎక్స్ట్రా వచ్చింది. 150 లో 500 కేలు అయ్యింది. ఇంటర్నల్ చేశారు సార్. ఈ రోజు లోపల గ్రానైట్ చేసేసారు, కిచెన్ గ్రానైట్. ఇప్పుడు ఆయన మన మంత్రి గారు అన్నట్టు అక్టోబర్ పెట్టు రండి సార్, కొట్టి గారు కింద పెట్టండి. అధికారులు ఇద్దరు నలభై ఫ్లాట్లు అంటే 1920 ఇల్లు వస్తాయి. 1920 ఇల్లు వస్తాయి. 1920 ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇప్పుడు 500 అయితే సరిపోద్ది. అన్నిటికీ సరిపోద్దా? సఫిషియెంట్. ఇదంతా కొయ్యి తీయవలసిందే. ఈ రోజున ఏదైతే పానింగ్ రోడ్లో ఉన్న టిడ్కో గృహాల దగ్గర ఏదైతే 5 MLD ట్యాంక్ నిర్మాణం అవుతుందో దాన్ని శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఏదైతే 150 MLD ఇక్కడ కడతానన్నప్పటికీ కూడా ఇక్కడ 1920 ఫ్లాట్లు మరి నిర్మాణం అవుతున్నాయి కాబట్టి ఆ ప్రజలకి మరి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదో మంచినీళ్ళతో అన్న ఉద్దేశంతో మరి ఈ ట్యాంక్ నిర్మాణం చేపట్టమని చెప్పి టిడ్కో అధికారులను అడగటం, వాళ్ళు కూడా పైకి రాయటం, అది అంటే శాంక్షన్ అయ్యి మరి ఇమీడియట్గా 500 MLDకి ట్యాంక్ నిర్మాణం కోసం మరి ప్రభుత్వం కూడా గ్రాంట్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏలూరు ప్రజానీకం తరఫున. అదేవిధంగా మొన్న రివ్యూకి ఏదైతే నారాయణ గారు వచ్చారో అప్పుడు ఈ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా ఈ గారు చెప్పినప్పుడు ఆ పనులు త్వరితగతిని సాగట్లేదని చెప్పడం జరిగింది. ఏదైతే ఆ మెయిన్ కాంట్రాక్టర్ ఎస్పీసీఎల్ వారు ఉన్నారో వాళ్ళు కూడా మిగతా గ్రూప్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో 3 భాగాలుగా విభజించి 3 వాటికి కూడా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్టోబర్ నెలాఖరికి కొంత భాగాన్ని, డిసెంబర్ నెలాఖరికి మొత్తం కూడా ఇల్లు ఎవరి కాళ్ళకి లబ్ధిదారులకి అందించాలన్న కృత నిశ్చయంతో మరి వాళ్ళు కూడా స్పీడ్గా అవ్వాలంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా లోపల టైల్స్ కానీ ఇన్నర్ వర్క్ అంతా జరుగుతూనే ఉంది. ఎస్సీ గారు కానీ ఈ గారు కానీ ఇతర టిడ్కో అధికారులు కానీ దీన్ని కూడా రోజు కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న ఎవరికైతే క్యాన్సిల్ అయినాయో వాళ్ళకి కూడా తప్పతపాలుగా డీడీలు కూడా అందజేయడం జరుగుతుంది. చేసే పని ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్వీర్యమైనాయో అప్పుడు వాళ్ళ ఇంకొక 10 నెలలు కష్టపడితే ఈ ఇల్లు ఎవరికి వాళ్ళకి అప్పచెప్పేసే పని ఉండేది. కానీ వాళ్ళు నిర్వీర్యం చేసిన తర్వాత మరి దీంట్లో అన్నిట్లు కూడా లోపాలు, మళ్ళీ చేసిన పనిలో కూడా కొంత భాగం పాడైపోవడం వల్ల మళ్ళీ దీన్ని టేక్ ఓవర్ చేయాలంటే మరి ఎంత టైం పట్టింది అనేది మీ అందరూ కూడా చూస్తున్నారు. డెఫినెట్గా ఏదైతే ఆ రోజున హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, టిడ్కో ఇల్లు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ కంప్లీట్ అయిన ఇళ్ళన్నింటినీ కూడా మిగతా భాగాన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేసే బాధ్యతను మేమందరం కూడా అధికారులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, అదేవిధంగా కూటమి నాయకులు అవ్వచ్చు, అందరం కూడా ఆ బాధ్యతను తీసుకున్నాం. వీళ్ళకి అనుకున్న టైంలో డిసెంబర్ నెలాఖరికల్లా ఈ 1920 మందికి ఎక్కడ ఏదైతే పానింగ్లో ఉన్నాయో అన్ని కూడా అందజేయడం జరుగుతుంది సకల సదుపాయాలతో. ఏదైతే రోడ్లకు సంబంధించి కానీ ఈ ట్యాంక్కి సంబంధించి 55 లక్షల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్యాంక్ కానీ వాటర్ సప్లై కానీ ఏ ఇబ్బంది లేకోకుండా ఇక్కడ టిడ్కో గృహాలు 1920 కుటుంబాలకి అందజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.